అందరికీ నమస్తే అండి. నేను మీ రేవతి దళవాయి. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మనము ఫాస్టింగ్ టైంలో మంచి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సూపు ఉలవలతో తయారు చేసుకుంటున్నామండి. ఈ ఉలవల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్యాట్ లాస్ అవుతుందండి. అంతేకాకుండా మనం ఫాస్టింగ్ టైంలో ఇలాంటి సూప్ తీసుకున్నట్లయితే త్వరగా వెయిట్ లాస్ అవుతారండి. ఫాస్టింగ్ టైంలో అందరూ జనరల్గా ఏం చేస్తారంటే మటన్ బోన్స్ తోటి సూప్ లాగా తయారు చేసుకొని తాగుతూ ఉంటారండి. దానివల్ల కొలజన్ అందుతుంది. అదేవిధంగా మటన్ తినలేని వాళ్ళు, శాకాహారులు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ ఉలవలతోటి ఇలా సూప్ తయారు చేసుకొని తిన్నట్లయితే మటన్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా అందుతాయండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా ఎనర్జెటిక్ రెసిపీ అండి. దీనికి మీరు ఏం చేయాలంటే ఉలవల్ని బాగా శుభ్రం చేసుకొని, రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకొని మీరు ఒక బాండీలో వేయించుకొని పొడి చేసుకొని ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకొని పెట్టుకోండి. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. సూప్ తయారు చేసుకునేటప్పుడు మీకు ఏమేం పదార్థాలు కావాలో అది మరలా చూద్దామండి. ఏమి చేయక్కర్లేదు. ఇదిగో చూశారు కదా, ఉలవల్ని వేయించి పొడి చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని ఇలా డబ్బాలో వేసి పెట్టుకున్నాను అన్నమాట. అంతే నేను చేసింది, ఇంకేం చేయలేదు. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. నేను 2 మనుషులకు సరిపోయే సూప్ తయారు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిలు లేదంటే బటరు లేదా నెయ్యి ఇలా వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చండి. వీటిని ఏం చేద్దామంటే ముందుగా ఉల్లిపాయని, టమోటాని మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసేసుకుందామండి. కచ్చాపచ్చిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం అనమాట. ఇది చూశారు కదా, ఇలా చిన్న మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను, తర్వాత టమోటా కూడా తీసి కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుందాము. తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా వేయించేయండి. బాగా దోరగా వేయించండి, మాడ కొట్టద్దు, మాడితే టేస్ట్ ఉండదండి. చాలా దోరగా వేయించుకోండి. కొంచెం ఇంగు ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 స్పూను ఉలవల పొడి తీసుకొని వాటర్ కలిపి ఆ వాటర్ని తాలింపులో వేసేస్తున్నానండి. చూసారు కదా, ఇన్స్టెంట్ అనమాట. ఇలా వాటర్లో కలుపుకొని ఆ పొడిని వాటర్లో కలుపుకొని మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకుందామండి. మీకు ఇష్టమైతే గరం మసాలా పొడి వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఇంకా కారం వేసుకోవచ్చు, ఇంకా కూరగాయలు వేసుకోవచ్చు. సూప్ తినాలనుకునే వాళ్ళు మీ ఇష్టం అండి. మీ ఇష్టాన్ని బట్టి దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా ఉప్పు వేసానండి. ఉప్పు ఎక్కువ తీసుకోవద్దండి. ఉప్పు ఎక్కువ తీసుకుంటే బాడీలో వాటర్ గెయిన్ అవుతుంది. సూపులో ఉప్పు తక్కువ వేసుకొని మీరు దాన్ని బాగా మరగపెట్టుకోండి. చూసారు కదా, బాగా మరిగిపోయాయండి. ఈ మరిగిపోయిన సూప్ని మనం సర్వ్ చేసుకుందామండి ఒక గిన్నెలోకి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. చూసారు కదా సూపు. ఈ సూపుని మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీకు ఆకలి వేసినప్పుడల్లా 2 గంటలకు ఒకసారి తినచ్చండి. జనరల్గా ఫాస్టింగ్లో ఏం చేస్తారంటే రాగి జావని అవి ఇవి తాగుతారండి. రాగి జావ వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ ఉలవల్లో అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవండి. పైగా వెయిట్ లాస్ అవుతామండి, ఫ్యాట్ లాస్ అవుతాము. చాలా మంచి రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.